దే మే ఉంటది. నాట్ అవును, అటెండ్ ద వాళ్ళు కాల్, అర్థం ప్రాపర్లీ అటెండ్ కాకపోవచ్చు. వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ అవును, పేషెంట్ని అడ్రస్ చేయటం, చూస్తారు. పేషెంట్ని ఏది ఒకవేళ మరీ ఇబ్బంది ఎక్కువ ఉంటే కనుక వాళ్ళని తొందరగా వాళ్ళకి ఉపశమనం కలిగించేందుకు చేయాల్సిన ట్రీట్మెంట్ ఏదో చేస్తారు. ఆ టైంలో వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు, మనమే అర్థం చేసుకోవాలి. అవును, అర్థం చేసుకోవాలి, మాట్లాడలేకపోవచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఏనైతే ఎవరికైతే వైద్యం చేయాలని ఆరాట పడుతున్నారో ఆయనకు వైద్యం చేయడం కోసమే ఆవిడ వెళ్ళారు కాబట్టి అక్కడ ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు మాత్రం అసలు అంటే అదే సమయోచితంగా అంటే లేవు. ఒళ్ళు దగ్గర మహిళల పట్ల ఆ పెట్టుకోండి అనే రకమైన దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. అక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, అవును, వేషాలు అదే వేయమాకండి, ఇలా మాటలు ఎందుకు. అందుకనే పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఎంత మంచి వాళ్ళైనా సరే మహిళల విషయంలో కానీ అధికారుల విషయంలో కానీ ఈ రకమైన దురుసు ప్రవర్తనని నేను ఎంకరేజ్ చేయను అని చెప్పకనే చెప్పారు మా నాయకుడు. సో దాన్ని బట్టే మిగతా వాళ్ళు కూడా పార్టీలో ఉన్న లీడర్స్ కూడా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో పనిచేసేదానికి అవకాశం ఉంటది. ఇట్లాంటి ఇంకోటి జరగదని నేనైతే ఆశిస్తున్నాను. ఇదొక రైట్ అండి. లెసన్ లాగా అందరికి మళ్ళీ మీ పనిచేస్తుంది. దగ్గరకు వస్తా అంటే ఒకసారి జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు, ముందుగా మీకు శుభాకాంక్షలు. రోజుకొకళ్ళు, రోజుకిద్దరు నిష్క్రమిస్తూనే ఉన్నారు పార్టీ నుంచి. లేకపోతే పార్టీ సమావేశాలు పెడితే ఏదో మడికట్టుకున్నట్టు ఆ సమావేశాలకు గైర్హాజరు కావటం. తమ్మినేని సీతారాం గారికేమో ఇచ్చింది నచ్చలేదు, అలాగే ధర్మాన ప్రసాదరావు గారు ఏమో ఆయనకి ఇచ్చింది మెచ్చలేదు ఆయన. సో మధ్యలో వచ్చి పాపం బిక్కమొహం వేసుకుని వెనక్కి వచ్చింది కురసాల కన్నబాబు గారు. ఏంటంటే పార్టీలో ఏం జరుగుతుంది అండ్ అసలు ఇంటర్నల్ డెమోక్రసీ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో మాట్లాడుకోవటం అంతా వన్ సైడ్ కమ్యూనికేషనే. ఏలిక వారు ఆదేశిస్తారు, మనం పాటించాలి, అంతేగాని వినేది ఉండదు. ఓన్లీ అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ అనేది ఆయన యాక్సెప్ట్ చేయడం అనమాట. మొదటిగా టీవీ ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వసుదేవన్ గారికి, వీక్షకులకి అందరికీ కూడా శుభోదయం. వసుదేవన్ గారు, నేను అంటే మామూలుగా జనరల్ గా చూస్తూ ఉంటాను కాబట్టి మిమ్మల్ని చూస్తే నాకేమనిపిస్తుందంటే ఒక పార్టీకే అంటే జనసేనను ఎత్తుకోవడం, బాగా జనసేన అధ్యక్షుడిని పొగడ్డం, మీకు అంటే మీరు జనసేన వాస్తవాలు మీకు నచ్చవు కదండి. వచ్చిన సమస్య జనసేనని క్వశ్చన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి, మీరు గమనించారో లేదో. ఇదే మరి మేడం శివపార్వతి గారిని అడగండి, వారితో వాగ్వివాదానికి దిగిన రోజులు కూడా ఉన్నాయి. నేను అంశాల వారీగా మాట్లాడతా. నేను ఇప్పుడు చూసా, ఏది మాట్లాడినా కూడా డాక్టర్ను అనుచిత వ్యాఖ్యలు చేసిన తమ్మయ్య బాబుపై చాలా సీరియస్ గా, చాలా ఇదిగా ప్రకటించి వెంటనే తీసుకున్నారు. ఏం తీసుకున్నారు సార్? తిరుపతి చూసాం, ఏం జరిగింది? ఇంతవరకు యాక్షన్ చేశారు, తీసి పక్కన పెట్టారు. మరి మామూలుగా యథావిధిగా పార్టీలు చూసుకుంటున్నారు. రోజు జనసేన నాయకుడు చెప్పడమే కానీ చేయడము మాత్రము ఎక్కడా లేదు అన్నది మీరు గమనించాలి. మీ ద్వారా దానికి మాటి మాటికి నేను చెప్తున్నా. ఊరికే ఆయన ఊపదంపుడు ఉన్నమ్మా తల్లి కొంచెంసేపు ఊపదంపుడు ఉపన్యాసాలు ఒక్క నిమిషం ఉండు తల్లి. అరే ఒక్క నిమిషం ఉండమ్మా, నేను మాట్లాడు, నీ టైం వచ్చినప్పుడు. ఊపదంపుడు ఉపన్యాసాలు ఏం చెప్పారు సార్? ఏం చెప్పారు సార్? ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఉండమ్మా, ఒక్క నిమిషం ఆగు తల్లి. ఎందుకు మాట్లాడతావు మధ్యలో? నువ్వు కొంచెం ఇది ఉండాలి కదా మీకు. కొంచెమన్నా ఏదో నీకు మాట్లాడినప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు మాట్లాడు. మీకు అవకాశం ఇచ్చినప్పుడు శివపార్వతి గారు దయచేసి విజ్ఞతగా ప్రవర్తించండి. దయచేసి విజ్ఞతగా ప్రవర్తించండి. మీ నాయకుడంతో మీరు కూడా అట్లే తయారు. మీ నాయకుడు ఎట్లా తయారవుతున్నారో మీరు కూడా అంతే. విజ్ఞతగా ప్రవర్తించండి నేను చెప్తున్నాను. విజ్ఞత కావాలి. విజ్ఞతగా ప్రవర్తించండి. విజ్ఞతగా ప్రవర్తించండి. మీకు ఒక్కసారి చెప్పితే అర్థం కావడం లేదు. విజ్ఞతగా ప్రవర్తించండి నేను చెప్తున్నా. మీకు విజ్ఞత లేకపోతే ఎట్లా? మీ నాయకునికి ఎట్లా ఊపు వస్తుందో బయట పట్టుకుంటే మీరు కూడా అలా తయారవుతున్నారు. మీ నాయకుడు మాదిరే మీరు తయారవుతున్నారు. యథా రాజా తదా ప్రజగా ఉన్నారు. కొంచెం చెప్పినది మాట్లాడి వినేటప్పుడు వినండి. మీరు మాట్లాడారు మేము విన్నాము. మీరు చెప్పేటప్పుడు వినండి ఏం చెప్తున్నా. అమ్మా శివపార్వతి గారు వినండి. శివపార్వతి గారు దయచేసి విజ్ఞతగా ప్రవర్తించండి. దయచేసి విజ్ఞతగా శివపార్వతి గారు మీరు ఊరికే ఊపుతంపుడు ఉపన్యాసాలు ఇస్తే ఎవరు వినరు. అది ఎలక్షన్స్ లో అయిపోయింది. ఇప్పుడు దయచేసి వినండి. మీరు చెప్పేది వినండి. ఎందుకు కొంచెం విజ్ఞత ప్రవర్తిస్తారు మీరు? కొంచెం వినండి తల్లి, వినండి అంటున్నా. వసుదేవన్ గారు వారికి ఒకసారి చూడండి. మాట్లాడేటప్పుడు మనం ఏమైనా మాట్లాడామా? అనవసరంగా ఎందుకు మాట్లాడతారు? శివపార్వతి గారు వినండి.
మీరు ఇంతకన్నా వినండి, పెద్ద మీరు విషయం వినండి. ఏముంటది మీ అంటున్నా నేను. తప్పులు వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి ఇంతకన్నా పెద్ద మీ విషయం తప్పులు ఏముంటది? ఎత్తి చూపిస్తే ఇప్పుడు మీరేదో మీరు మీరు మర్డర్ మాట్లాడితే చేసినా, ఇదైపోతుంది రేపులు కదా చేసినా అనుకుంటుంటారు. పక్కన కూర్చోబెట్టుకొని అది తప్పది. ప్రమోషన్స్ ఇచ్చే మీ పరిస్థితి తప్పును లేదు ఆస్వాదించండి. జనసేనకి. రైట్ తప్పులు శివపార్వతి గారు తీసుకోండి. శివపార్వతి గారు ముందర ఆయన మాట్లాడండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తారు కదా. శివపార్వతి గారు శివపార్వతి గారు మీ తప్పును శివపార్వతి గారు సరిదిద్దుకోండి. సార్, శివపార్వతి గారు వాసుదేవన్ గారు శివపార్వతి గారు చెప్పినప్పుడు విన్నాము. శివపార్వతి గారు చెప్పినప్పుడు ఆయన విన్నాము. మాట్లాడియండి, ఆయన మాట్లాడియండి, తర్వాత మీ దగ్గరకు వస్తారు కదా, మీరు అప్పుడు చెప్పండి. ఆగండి మీరు, ఆగండి మీరు, ఆగండి మీరు, ఆగండి మీరు. సార్, వీరు ఎట్లయిపోయినారంటే యథా రాజా తదా ప్రజ. ఎవరు మన ఈయన ఈ పవన్ కళ్యాణ్ గారు మైకు పట్టుకుంటే ఊగి 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 మాట్లాడినట్టు వారి యొక్క శిష్య బృందం గాని వారి యొక్క నాయకులు గాని ఇలాగే తయారయ్యారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు మనకు ఎలక్షన్స్ ముందు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడారు? నాయకుడంటే డ్రైవర్ నుంచి పుట్టాలి, నాయకుడంటే అక్కడ పుట్టాలి, నాయకుడంటే ఇట్లా వంశ పారంపరం కాదు అని మైకు పట్టుకొని ఊగి 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 చెప్పాడు. కానీ ఈ రోజు ఏం చేస్తున్నారండి? ఇంట్లో వారి అన్నగారికి ఇచ్చుకొని మాకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డిని పోల్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు వంశపారంపరంగా ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు ఇస్తున్నారని చెప్పడం ఎందుకు? ఇంట్లో నువ్వు కాకుంటే ఈ రోజు మీ తమ్ముడిని ఎమ్మెల్సీని చేసుకుంటున్నావు, మంత్రిని చేసుకుంటున్నావు. ఉగాది తర్వాత మీ అన్నను ముఖ్యమంత్రి చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు